చూసావు ఇది? ఏనుగు తొండం ఆ చెట్టుకు చుట్టుకునుంది, చూసావుగా? ఒక మనిషి ఆ కొమ్మకి వేలాడుతూ ఉన్నాడు. పక్కనే భగవంతుడి యొక్క అభయహస్తం ఉంది. ఇటు పక్కన చూస్తే పైన ఎలుకలున్నాయి, కింద పాములున్నాయి. మొత్తం ఈ పిక్చర్‌లో జీవిత సత్యాన్ని బోధించాడు. ఎంత బావుందో చూడు. ఆ ఏనుగేమో గత జన్మకి సంకేతం. కింద ఉన్న పాములేమో తర్వాత జన్మలకి సంకేతం. ఆ చెట్టుకున్న కొమ్మ ఈ జన్మకు సంకేతం. కొమ్మకు ఉన్న తెలుపు, నలుపు ఎలుకలు పగలు, రాత్రికి సంకేతం. పైన ఉన్న తేనె పట్టు, అగో తేనె పట్టు కూడా కనిపిస్తోంది పైన. ఓహ్! పైన ఉన్న తేనె పట్టు తాత్కాలిక సంతోషం. మనిషి ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. తాత్కాలికమైన తేనె తాగుతూ ప్రమాదకరమైన తరువాతి జన్మలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. కానీ పక్కనే ఉండి చేయి చాచిన పరమాత్మ చేతిని అందుకోలేకపోతున్నాడు. ఇదేరా జీవిత చిత్రం. ఇది నిజంగానే ఇప్పుడు పిల్లలు అంటే ఇలాంటి యువత తాత్కాలికమైన సుఖాలకి పాకులాడుతూ ఆ తాత్కాలికమైన సుఖాలతో వచ్చినటువంటి సుఖరోగాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి అలవాటు పడిపోయి ఈ జీవితాలని నాశనం చేసుకుంటూ మళ్ళీ ఈ చేసినటువంటి పాపాల వల్ల గత జన్మలో ఇవన్నీ అనుభవించాల్సి వస్తుందని సత్యం తెలుసుకోలేక ఇరుక్కుపోతున్నారు. అక్కడ పరమాత్మ చేయి అందిస్తుంటే దాన్ని అందుకోలేక ఈ సుఖం కోసం పాకులాడుతూ ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నాడో చక్కగా వివరిస్తూ ఇచ్చినటువంటి పిక్చర్ ఇది. ఎంత బాగుంది! పైన తేనె పట్టు, అటుపక్క పరమాత్ముడి చేతులు, పగలు రాత్రికి సంకేతంగా 2 ఎలుకలు, గత జన్మకు సంకేతంగా ఏనుగు, తరువాత జన్మలకు సంకేతంగా ఆ చెట్టుకోనని కొమ్మ, తాత్కాలిక సుఖం కోసం పడుతున్నటువంటి వెంపర్లాడుతున్నటువంటి మన ఈ ఆధునిక జీవితాలకి ఇది ఒక చక్కని సంకేతం. ఎంత బాగా చేశాడబ్బా!